హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదన్స్ అఫీషియల్ 2023. అయితే ఈరోజు అయితే వీడియో వచ్చేసి స్వర్ణగిరి వ్లాగ్ అన్నమాట. కానీ నేనైతే లేను ఆ స్వర్ణగిరి వ్లాగ్లో. మా అక్క వాళ్ళైతే హైదరాబాద్కి వేరే పని ఉండి అయితే వెళ్ళారు. అప్పుడే స్వర్ణగిరికి అయితే వెళ్ళారు. సో నేనైతే మా బిడ్డని అయితే క్లిప్స్ అయితే తీసుకురమ్మన్నాను. ఎందుకనంటే మీ అందరికీ చూపిద్దామని చెప్పి. నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం నేను కూడా వీడియోలో చూడడమే. చూడండి ఎంత బాగుంది కదా వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళంతా, మా అక్క, మా బావ, మా అల్లుడు అండ్ మా ప్రణీత వాళ్ళ అత్త, మామ, ప్రణీత అందరూ అయితే వెళ్ళారు. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది కదా చూడండి. అంతే, ఒకసారి అయితే వెళ్ళాలి, లైఫ్లో ఒకసారైనా వెళ్ళాలని అవుతుంది. చూద్దాం సిచ్యువేషన్, దేవుడు పిలిస్తే వెళ్ళాల్సిందే. అంటే ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సిచ్యువేషన్ రావాలి కదా. సో అయినప్పుడైతే వెళ్ళాలి. ఎంత ప్లెసెంట్గా వ్యూ అయితే చాలా బాగుంది కదా. మొత్తం గుట్ట మీద ఉంటుంది అన్నమాట టెంపుల్ అయితే. ఇదైతే ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇంకా కంప్లీట్ కానట్టున్నాయి. హనుమాన్ దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇందులో నాకైతే బెస్ట్ మంచిగా అనిపించే పార్ట్ అయితే చూపిస్తా చూడండి. ముందు ఉంది ఆ క్లిప్. ఇంకా శ్రీవారి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో. అంతా యూనిక్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు కదా. ప్రతిదీ మంచిగా అంటే డీటెయిలింగ్గా మంచిగా కంప్లీట్గా అవుతుంది. మా అక్కయితే మా మనవన్ని అయితే ఎత్తుకుంది. ఈ ఫ్రీ బస్ స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే మేమైతే ఒక్కసారైనా కంపల్సరీగా వెళ్ళాలని ఒక 1 year నుంచి అనుకుంటున్నాం. కానీ అనుకున్నాయన్నీ అనుకున్నప్పుడు జరిగాయి కదా. సో దేనికైనా టైం రావాలి, మనం కూడా వెళ్తాం. మనం కూడా వెళ్ళి వీడియో మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మా వాళ్ళు అయితే ఇక ప్రశాంతంగా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నారు. అప్పుడైతే ఎక్కువ రష్ అయితే లేదు. రష్ లేకుండా ఇక మా మనవడిని అయితే చూపిస్తాం చూడండి. ఆయన అయితే అంటే చిన్నపిల్లలు అయితే జర్నీలో మంచిగా పడుకుంటారు కదా. సో తను కూడా మంచిగా ప్రశాంతంగా అయితే రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నారు. బాగుంది కదా టెంపుల్ చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో అయితే చూడొచ్చు. అండ్ గజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుందో. ఇది సంథింగ్ గజస్తంభమేనా అనుకుంటా. సో ఇప్పుడు చెప్పాను కదా నాకు ఇష్టమైన పార్ట్ ఇక్కడ అని చెప్పేసి అయితే ఇదే అందరికైతే చాలా అందరికి ఇష్టమైనది అయితే ఇదే కావచ్చు. శ్రీవారి అయితే చూడండి కోనేరు మధ్యలో ఎంత నాగపడిగతోటి ఎంత బాగుంటుందో. నాకైతే బెస్ట్గా నచ్చేది. నేను పోలేదు కానీ చాలామంది ఇక్కడనే ఫొటోస్ పెడతారు కదా. నాకైతే ఆ వ్యూ అయితే యూనిక్గా కనిపించింది, చాలా నచ్చింది అన్నమాట. సో ఒకసారైనా దాన్ని చూడడానికి కోసమైనా వెళ్ళాలని అయితే కోరిక. చూడండి ఎంత బాగుంది కదా. అంటే కోనేటి మధ్యలో ఎవరు నీళ్ళని కూడా అంటే ఏం వేయకుండా ఏం చేయకుండా పక్క నుంచి అంటే దూరం నుంచే చూసుకునే లాగా ప్రిపేర్ అయితే చేశారు అన్ని పెట్టి. ఇంకా కోనేరు చుట్టూ 4 దిక్కుల 4 దేవుళ్ళు అయితే ప్రతిష్ఠించారు కదా. బాగుంది కదా. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.